రాష్ట్రంలో ఓటు ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. చంద్రబాబు గారు ప్రజలు ప్రతిపక్షాల తాలూకా నిరసనల్ని సహించలేకపోతున్నారు. గూగుల్ డేటా సెంటర్ని సిపిఎం పార్టీ బృందం పర్యటించింది. ఆ పర్యటించామని చెప్పని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి, జిఎంసీ ఫ్లోర్ లీడర్లు, ఆర్లోవా జోన్ నాయకుల మీద ఆర్లోవా పోలీసుల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. మేము ఏం నేరం చేశాం? అదాని మనుషుల దాడి చేసామా, లేకపోతే ఆస్తి ధ్వంసం చేసామా? సింహాచలం కొండ మీద గూగుల్ డేటా సెంటర్ పేరుతో విధ్వంసం జరుగుతూ ఉంది. వేల చెట్లు నరికేస్తున్నారు, జలవనరుల్ని ధ్వంసం చేస్తున్నారు. దీనివల్ల ఆర్లోవా చిలకల్లి ప్రాంతాల్లోని ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటారు. డేటా సెంటర్ వల్ల వేడి విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పని మా దృష్టికి వచ్చిన మేరకు బాధ్యతగా రాజకీయ పార్టీగా, ప్రజాపక్షాన్ని నిలిచే రాజకీయ పార్టీగా మేము పర్యటన చేశాం. అది మా బాధ్యత. ఆ బాధ్యత మేము నిర్వర్తించాం. పర్యటన చేస్తే కేసులు పెడేస్తుంది. పర్యటన చేయకూడదా? ప్రజల సమస్యలు తెలుసుకోకూడదా? ప్రజల గురించి నిర్మించకూడదా? మరి చంద్రబాబు గారు 3 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆయన ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం, నిర్బంధం కోసం గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. అంటే మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీకు ప్రజాస్వామ్యం కావాలి, ప్రజల హక్కులు కావాలి. మీరు అధికారం చేపడితే మీరు కాలు రాస్తారు, నిర్బంధం ప్రయోగిస్తారు. ఇదేనా మీరు ప్రజాస్వామ్యం అని చెప్పని చంద్రబాబు గారిని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నాం. ఒక విషయం చంద్రబాబు గారి గమనంలో పెట్టుకోవాలి. ప్రజల మీద, ప్రజాప్రతినిధుల మీద నిర్బంధం ప్రయోగించినటువంటి ఏ ప్రభుత్వం బతికి పట్టట్లేదు. మీరు రాజకీయంగా చాలా సీరియస్ చెప్తారు, మీకు కూడా విషయం అర్థమై ఉంటుంది. కాబట్టి సిపిఎం పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి ఈ అక్రమ పోలీస్ కేసుల్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వానికి కార్పొరేట్ ముఖ్యమా, ప్రజల ముఖ్యమా అని చెప్పి అడుగుతున్నాం. 2019 ఫిబ్రవరిలో ఇదే చంద్రబాబు గారు మధురవాడ ప్రాంతంలో హిల్ 3 కొండ మీద 400 ఎకరాలని అదాని డేటా సెంటర్ కేటాయించి 24,900 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రకటించాలి. ఇంతవరకు దానికి గతి లేదు. ఆ ఉద్యోగం ఏమైనా అడుగుతున్నాను. ఎంతమంది ఉద్యోగం కల్పించారు? మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కల్పించారు. అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మరి ఈ 400 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి కదా. అదే చెప్తే ఎలా చూస్తారు మీరు? స్వాధీనం చేసుకొని ఇతర ఉద్యోగం కల్పిస్తున్న సంస్థలు కేటాయిస్తే ప్రజలు నమ్ముతారు. మీరు ఎందుకు స్వాధీనం చేసుకోండి అని పడుతున్నాం మేము. ఈ చాలన్నట్టు గూగుల్ పేరు 600 ఎకరాల భూమిని కేటాయించారు. ముందు గూగుల్ ఉంటుంది, వెనక అదాని ఉంటున్నారు. ఇది ఒక పెద్ద మోసం ప్రధానికారికి దొరుకుతా ఉంది. పర్యావరణం కోసం ముఖ్యమంత్రి గారు మనం వచ్చి మొక్కలు నాటాడు, ఆయన సైకిల్ దొరికారు. రెండో వైపున ఆడేవారం ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే గూగుల్ పేరు మీద భూములు కేటాయించారో కొన్ని వేల మొక్కల్ని చెట్లు నరికేస్తున్నారు, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. డేటా సెంటర్ల వల్ల పర్యావరణం తీవ్ర హాని జరుగుతుంది. ప్రజలకి, ప్రజల ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. వన్యప్రాణుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అని చెప్పని పర్యావరణవేత్తలు, విశ్లేషణ మంది చెప్తున్నారు. ఇవేవి ప్రభుత్వానికి పట్టపాడు అత్యంత ఆందోళనకర విషయం. నిజంగా మీకు ఉద్యోగ కల్పన చేస్తూ ఉండేలాగుంటే ఎక్కడైతే విశాఖపట్నంలో 100 ఎకరాల భూముల్ని కార్పొరేట్ కట్టబెట్టారో, ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలకు మీరు ఒప్పందాలు చేసుకున్నారు,
ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు రాలేనటువంటి భూములు తిరిగి అన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు. మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. అప్పుడు మీరు భూములకి ఈ భూముల కేటాయింపు మీద ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. రెండవది, ఈ డేటా సెంటర్లు చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టాలి. ఇది ప్రపంచంలో అనుభవం. కానీ జనవాసాల మీద పెడుతున్నారు. దీనివల్ల మొత్తం విశాఖపట్నంలో 25 లక్షల మంది ప్రజానికి మీద దీని దుష్ప్రభావాలు పడబోతూ ఉన్నాయి. పర్యావరణ దుష్ప్రభావాలు పడబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు చల్లని ప్రదేశంలో ఈ డేటా సెంటర్లు పెట్టండి. దానికి ఎవరు అడ్డంకులు చెప్పరు. జనవాసాలు వద్దని చెప్పినది ప్రత్యేకంగా చెప్తున్నటువంటి విషయం. కాబట్టి కార్పొరేట్ కోసం 10 లక్షల మంది ప్రజానికి ఎందుకు వెళ్ళిపెట్టాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ కార్పొరేట్ సార్ ఎంత తీవ్రంగా ఉందంటే, ఈ గూగుల్ సెంటర్ కి అడగవరంలో భూములు 6 మేఘాల మీద కట్టబెట్టారు. అంత వారంలో అయిపోయాయి. కానీ అదే ప్రాంతంలో ఉన్నటువంటి పంచగ్రామాల ప్రజానీకం 4 దశాబ్దాలకు పోట్లాడుతున్నారు. వాళ్ళ భూములయ్యి, వాళ్ళ హక్కులయ్యి కోర్టు కూడా చెప్పింది, గిల్మర్ సర్వే కూడా చెప్పింది. కానీ వాళ్ళు పూర్తి హక్కులు కల్పిస్తూ మాత్రం ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చర్య చేపట్టడం లేదు. 1,00,000 మంది ప్రజానీకం. కాబట్టి కార్పొరేట్ సేవ చేసేటువంటి ఈ చర్యల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజల పక్షాన్ని నిలుస్తున్నాం. ప్రజా సంస్థలు ప్రజల ముందు పెడుతున్నాం, ప్రభుత్వం పెడుతున్నాం. అది చంద్రబాబు ప్రభుత్వానికి ఎత్తడం లేదు. దానిలో భాగంగానే సివిల్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ పోలీసు కేసులు బనాయిస్తున్నారు. ఒకటి చెప్పదలుచుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి, మీ కేసులు గురించి సమస్య లేదు, జైలుకి వచ్చే సమస్య లేదు. మీరు ఎంత నిర్బంధం ప్రయోగిస్తే అంత నష్టపోయేది మీరే. గత ప్రభుత్వాలు పాలకులు కూడా పేదల ప్రతిఘటన చూశారు. మీరు కూడా గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా సరే పేద పక్షాన నిలబడి ప్రజావుతున్న నిర్బంధం విన్నానండి. ఈ విశాఖపట్నం ప్రజానికి ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే విధంగా మీరు ఈ డేటా సెంటర్ని జనవాసాలకు దూరంగా ఉంచేటువంటి చర్యలు చేపట్టండి. పర్యావరణాన్ని, ప్రజల్ని, ఆరోగ్యాన్ని కాపాడమని చెప్తాని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు కానీ నిర్బంధం లేకపోతే గత పాలన పట్టిన గత మీకు కూడా పడుతుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.